నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముమ్మిడివరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి రాజీనామా చేసిన పితాని బాలకృష్ణ. కర్నూలు జిల్లా తుగ్గలలో మేమంతా సిద్ధం కార్యక్రమంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన పితాని బాలకృష్ణ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శరత్ చౌహాన్ కుటుంబ సభ్యులు. మండలం మురమళ్ళ టీడీపీ కార్యాలయం వద్ద కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామం నుండి సంగాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సుమారు 300 మంది అగ్నికుల క్షత్రియులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిక. పోలవరం మండలం మురమళ్ళ టీడీపీ కార్యాలయం వద్ద కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామం నుండి సంగాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సుమారు 300 మంది అగ్నికుల క్షత్రియులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేడి ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ దాట్ల సుబ్బరాజు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అగ్నికుల క్షత్రియ పెద్దలు మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నుండి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న దాట్ల సుబ్బరాజును అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బీసీలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనతో పాటు అమలాపురం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధురిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మత్స్యకారుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మవద్దన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వమే న్యాయం చేసిందని, మళ్లీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో బీసీలకు పూర్తి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. మత్స్యకారుల సంక్షేమానికి తాను కట్టుబడి ఉన్నానని బుచ్చిబాబు హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్ ఓలేటి గంగరాజు, ఎంపీటీసీ తిరుమాని పద్మావతి వీరబాబు, కోల మారేష్, సంగాని రాంబాబు, సోదరులు ఓలేటి గంగాద్రిరావు, పెమ్మాడి అప్పారావు, పెమ్మాడి వెంకటేశ్వర్లు, సంగాని భూలోకం, సోదరులు సంగాని ఈశ్వరరావు, సంగాని ధర్మారావు, పెమ్మాడి శ్రీను, ఓలేటి శ్రీను, వనమాడి సత్యనారాయణ తదితరుల బృందం పార్టీలో చేరారు.
ఒక ఉప్పిన మన అగ్రికల్చర్ క్షత్రియ సోదరులు పెద్దలు అందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం జనసేన మూడో అభ్యర్థులుగా బీజేపీ మూడో అభ్యర్థులుగా స్వర్గీయ జేఎంసీ బాలయ్య గారు అబ్బాయి ఎంపీగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను కాబట్టి మీరందరూ పెద్ద మనసుతో మన వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం చాలా సంతోషం. అందరూ పెద్ద మనసుతో ఈ రోజు మాకు సపోర్ట్ చేస్తానని వచ్చినందుకు మీ గ్రామాన్ని ఎప్పుడు మర్చిపోం. అదేవిధంగా 2014లో మీరు అందరూ అత్యధిక ఓట్లేసి నన్ను అసెంబ్లీకి పంపారు 29,500 మెజార్టీతో. అదేవిధంగా ఆ 5 సంవత్సరాలు కూడా అన్ని గ్రామాల కంటే జీతిగా మీ అగ్రికల్చర్ క్షత్రియ గ్రామాలన్నీ కూడా మనం అభివృద్ధి చేసాం. మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఆ రోజు మీ గ్రామంలో మరి ఏదైతే ఆయిల్ ఇండియా వాళ్ళు రిగ్గేస్తారో ఆ రిగ్గుదారు ఆ రోజు మన ప్రెసిడెంట్ గా సంఘం జూనాన్ గా ప్రెసిడెంట్ గా ఉండగా వాళ్ళు ప్రజలు చేసి ఈ గ్రామానికి ఏదో ఒక అభివృద్ధి చేస్తే కానీ మీరు కుదరదని చెప్పి ఆ డబ్బులన్నీ మీ గ్రామానికి 2 కోట్లు పెట్టి మనం వాటర్ ప్రాజెక్ట్ కడితే పంచాయతీ నుంచి పైప్ లైన్ వేసి మీ అందరికీ కూడా మంచినీళ్ళు ఇచ్చాం. మరి అదేవిధంగా సైక్లోన్ షెల్టర్ మరి ఏదైనా సైక్లోన్ వచ్చినప్పుడు ఇబ్బంది పడతాం బయట గ్రామాలకు మేము స్కూల్స్ కి అందుకు మరి కార్యక్రమం తీసుకురావడం జరుగుతున్న ఉద్దేశంతో అక్కడ మీ అందరికీ ఒక సైక్లోన్ షెల్టర్ మనకున్న హై స్కూల్ అంతా చుట్టూ ప్రహారీ కూడా చుట్టూ హై స్కూల్ బిల్డింగ్ కట్టాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆ రోజు బాలయ్య గారి దగ్గర నుంచి కూడా ఏది జరిగినా ఈ అగ్రికల్చర్ క్షత్రియ గ్రామాల్లో ఒక రోడ్డు వేసినా ఒక మంచినీళ్ళు ఇచ్చినా ఒక ఎలక్ట్రిసిటీ ఇచ్చినా ఫస్ట్ లో బతికి సుబ్బారావు బాలయ్య గారు చేశారు తప్ప ఈ మధ్యలో వచ్చిన నాయకులు ఎవరు కూడా చేయలేదు. మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ రోజు కేవలం ఈ పొన్నాడు సతీష్ 2019 నుంచి 24 దాకా పరిపాలించాడు. కేవలం ఒక నామ డబ్బులు ఫ్రేమ్ చేసుకుని చెప్పుకోవడం తప్ప ఎక్కడ ఏ గ్రామాల్లో కూడా అభివృద్ధి చేయలేదు. మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. మీకు మత్స్యకార సుప్రదల గ్రామాలన్నిటికీ మరి మనం 11 సైక్లోన్ పెట్టాం. మరి ప్రతి గ్రామానికి రోడ్లు మనం వేసాం. మరి ఆ రోజు పెద్ద ఎత్తున హౌసింగ్ ఇచ్చాం, పెద్ద ఎత్తున కార్పొరేషన్ లోన్లు ఇచ్చాం, ₹1,00,000 సబ్సిడీతో మరి బోట్లు ఇచ్చాం. మరి ఆ రోజు పెన్షన్ కూడా 50 సంవత్సరాలకే అగ్రికల్చర్ క్షత్రియ సోదరులకి అంతే పెన్షన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా భావితరాలే భవిష్యత్తు లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి కష్టపడి చేస్తున్నటువంటి తనకి మనమందరూ కూడా మద్దతు తెలపాలి. అలాగే మన అభివృద్ధి ప్రధాన మన మున్సిపల్ గారికి కూడా మరి అక్కడ మెజార్టీని మన గెలిపించి అలాగే బాలయ్య గారి అబ్బాయిలు కూడా మేము 2014లో ఏ విధంగా అయితే చేసి తీసుకొచ్చామో మెజార్టీ అదే విధంగా అదే మెజార్టీ కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శరత్ చౌహాన్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శరత్ చౌహాన్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా యానాం వచ్చిన ప్రధాన కార్యదర్శి చౌహాన్ శనివారం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించారు. ఆయనకు ఆలయ ప్రతినిధులు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించిన అనంతరం వేద పండితులు ఆశీర్వాదం అందించారు. ఈయన వెంట యానాం పరిపూర్ణ అధికారి మునిస్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు.
आयुर्वर्यं भवत शतमशतं दीर्घमायुः अग्ने हविषः विषाणः भृतप्रदेकः भृतप्रदेक इति घृता प्रदेकः भृतयो विरिति घृता योनिः अग्निर्विदाय देवा विश्वये नमन्मन्ये विश्वये नमः ये नमन्मन्ये नमे नमः वदन्तु वदन्तन्ये नमे नमः वदन्तु अनुवदन्तु वदन्तु देवा देवा वदन्तु देवा ओम नमः जमिषादीना सहस्रायेना प्रियाविषेवेन्द्रिये प्रतिष्ठते भवन्तः क्रियमन्दो महं दोन गृह्णन्तो वेदोक्तं परमो नमायेत्यवस्ति भवन्तः क्रियमन्दो महं दोन गृह्णन्तो श्रीभूसमेन श्रीलक्ष्मीन संभक्तामि देवता प्रसादेन इदमानित्य गृहे धनकनकवस्तुवाहन समृद्ध्या आचन्द्रार्कं वंशाभिवृद्धिरिति भवन्तः क्रियमन्दो महं दोन गृह्णन्तो समस्त सन्मङ्गलानि भवन्तु सत्यास्यन्तु यजमानस्य कामाः। ముమ్మిడివరం శాసనసభ్యుడు పొన్నాడ సతీష్ నియోజకవర్గ వైసీపీ ముఖ్య నాయకులతో కలిసి కర్నూలు జిల్లా తుగ్గలిలో మేమంతా సిద్ధం కార్యక్రమంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. పితాని బాలకృష్ణకు వైసీపీ కండువా కప్పిన జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పితాని బాలకృష్ణ పార్టీ మారారు. జనసేన పార్టీ తరపున ముమ్మిడివరం అసెంబ్లీ సీట్ను ఆశించిన పితానికి ఆ పార్టీ అధినేత మొండిచేయి చూపడంతో గత కొన్ని రోజులుగా ముభావంగా ఉన్న పితాని జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ముమ్మిడివరం శాసనసభ్యుడు పొన్నాడ సతీష్ కుమార్ నియోజకవర్గ వైసీపీ ముఖ్య నాయకులతో కలిసి కర్నూలు జిల్లా తుగ్గలిలో మేమంతా సిద్ధం కార్యక్రమంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. పితాని బాలకృష్ణకు వైసీపీ కండువా కప్పిన జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పితాని వెంట ఆయన అభిమానులు కూడా తరలివెళ్లి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ముమ్మిడివరం నగర పంచాయతీ కౌన్సిల్ హాల్ నందు కౌన్సిల్ అత్యవసర సమావేశం వైస్ చైర్పర్సన్ రెడ్డి హేమసుందరి శివనారాయణ అధ్యక్షతన జరిగింది. ముమ్మిడివరం నగర పంచాయతీ కౌన్సిల్ హాల్ నందు కౌన్సిల్ అత్యవసర సమావేశం వైస్ చైర్పర్సన్ రెడ్డి హేమసుందరి శివనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అజెండాలోని అంశాలను పరిశీలించారు. కౌన్సిలర్లు తమ వార్డుల్లో సమస్యలను వివరించారు. 5వ వార్డు కౌన్సిలర్ బాలకృష్ణ తన వార్డులో త్రాగునీరు, దోమల నివారణ, పారిశుద్ధ్యం తదితర సమస్యలను వివరించారు. సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ సిబ్బందికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా నమస్కారాలు కూడా. 2023లో బాల్యం టెంపుల్ ఎదుర్కొంటా చేసినటువంటి వెంచర్లో మరి ప్లాన్ ఇచ్చారు. 2000 ఆ ప్లాన్కి సంబంధించిన డీటెయిల్స్ అండి ఇవన్నీ. ప్లాన్కి సంబంధించిన అప్రూవర్ కాపీలు, ప్లాన్ 2023లో చేసిన దానికి ఇప్పుడు ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ మేడం గారు ప్లాన్ ఇచ్చారు. అదే 2020లో చేసినటువంటి వెంచర్లో ప్లాన్ పెట్టుకుంటే నేను ప్లాన్ చేయనని చెప్పేసి రిజెక్ట్ చేస్తున్నారు. అంటే 23లో ఒక చట్టం ఉంది, మరి 20లో ఒక చట్టం ఉందేమో నాకు తెలియట్లేదు. మరి మున్సిపల్ చట్టం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒక వెంచర్కి ఒకలాగా వస్తుంది అంటే నాకు అర్థం కావట్లేదు కమిషనర్ గారు. ఇది ఖచ్చితంగా ఇలాంటి అధికారి నిజంగా సమాజానికి చాలా ప్రమాదకరం నా దృష్టిలో. ఎందుకంటే ఒక వెంచర్లో ప్లాన్ ఇస్తారు, ఒక వెంచర్లో ప్లాన్ ఇవ్వరు. అంటే ఇక్కడ లబ్ధిదారులు మీరు చేసే మాకు చేయలేదని మా వేరు పడిపోతున్నారు సార్. వాళ్ళకి మీరు అలా చేయించారు, మీరు మా విషయంలో వస్తే ఎందుకు అబ్జెక్షన్ పెడుతున్నారని అడుగుతుంటే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో మేము ఒక కౌన్సిలర్గా ఉంటున్నాం సార్.
మీకు అది పంపిస్తాను సార్. ఎందుకంటే మనం ఆపలేకపోతున్నాం. వాళ్ళని వెంచర్ టైంలోనే ఆపమని అడిగాం, వెంచర్ వేసే టైంలోనే ఆపమని అడిగాం, ఆపలేదు. కనీసం అందులో ఒక బోర్డు కూడా పెట్టలేకపోయారు సార్. వాళ్ళు వేసుకుని అమ్మేసుకుని వెళ్ళిపోయారు. కొనుక్కున్న వాళ్ళు నాశనం అయిపోతుంది సార్. కదా వాళ్ళు మనం అన్నదైదుగా కడుతుంటే మనం వెళ్ళి ఆపేస్తాం. వాడు కొనేసుకుని బేస్మెంట్ చేసి నష్టపోతున్నారు. అటు ఇల్లు కట్టుకోలేక, ఇటు బ్యాంకులో రాక సగం నాశనం అయిపోతుంది సార్ లబ్ధిదారులు. మీకు డీటెయిల్స్ పంపిస్తాను సార్. ఖచ్చితంగా మీరు ఇలాంటి ఏమైనా ఉంటే మాత్రం దయచేసి లబ్ధిదారులకి ప్లాన్ వాళ్ళు ఎంత అంటే మీరు గవర్నమెంట్ పరంగా అంతా కట్టించుకుని ప్లాన్ ఇప్పించండి సార్. నగర పంచాయతీ ఆదాయాన్ని పెంచాలని చెప్పి తమ దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు ఇక్కడ ఎన్ని నెలలు ఉన్నా మాకు అభ్యంతరం. మీకు ఇక్కడ ఎన్నాళ్ళు చేయాలని ఉంటే అన్నాళ్ళు మీకున్న ఆర్డర్ ప్రకారం చేయండి సార్. ఈ ఉన్న టైంలో మాత్రం నగర పంచాయతీ లబ్ధిదారులకు మాత్రం మంచి చేయాలని చెప్పి మరి మీ అందరికీ, మీ అధికారులందరికీ మరి నా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా దయచేసి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు. రూల్గా కట్టడం వాళ్ళకి మాత్రం ప్లాన్లు ఇప్పించి నగర పంచాయతీ ఆదాయాన్ని మరి ప్రజలకు అభివృద్ధిని కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సమావేశం ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటాం. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కాజులూరు గ్రామంలో మండల వైఎస్ఆర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని సమావేశానికి రామచంద్రపురం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ రానున్న 45 రోజుల్లో ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి ప్రతి కార్యకర్త గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాల కోసం ప్రతి వార్డుకి వెళ్లి తెలియచేయాలని, వచ్చేది మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని, రాత్రి పగలు ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొయ్యారు సర్పంచ్ పిల్లి కృష్ణమూర్తి, మండల గ్రామ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కాజులూరు గ్రామంలో మండల వైఎస్ఆర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని సమావేశానికి రామచంద్రపురం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ రానున్న 45 రోజుల్లో ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి ప్రతి కార్యకర్త గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాల కోసం ప్రతి వార్డుకి వెళ్లి తెలియచేయాలని, వచ్చేది మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని, రాత్రి పగలు ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొయ్యారు సర్పంచ్ పిల్లి కృష్ణమూర్తి, మండల గ్రామ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన గ్రామాలకి వలస వచ్చి తిరుగుతున్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వస్తే చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఈ నియోజకవర్గం. భవిష్యత్తులో సుభాష్ చంద్రబోస్ గారు ఎమ్మెల్యే చేశారు, పార్వతీపుత్ర గారు ఎమ్మెల్యే చేశారు. మనకి ఎలక్షన్లోనే రాజకీయాలు ఉన్నాయి, కానీ ఈ నియోజకవర్గంలో 2 కులాల మధ్య ఎప్పుడు కొట్లాటలు లేవు. అది ఒక అమలవరానికి చెందింది. అటువంటి వ్యక్తుల్ని మన కాన్స్టిట్యూన్సీకి తీసుకురావాలంటే మీరు అర్థం చేసుకుని మీరు పనిచేయాలి. సూర్యప్రకాష్ గారు అంటే ఏంటో, బోస్ గారు అంటే ఏంటో మీకు తెలుసు. నేను ఒక మీటింగ్ లో సుభాష్ అంటున్నాడు, నేను చాలా స్పీడ్ అంటున్నాడు. నువ్వు చాలా స్పీడ్ గా ఉండు, కానీ అమలాపురంలో కొమ్మ తగలబెట్టినట్టు ఈ అందుచేత మనమందరం కూడా నేనిది నేనది అని కాకుండా మనమందరం తల దించుకుని పని చేసి సూర్యప్రకాష్ గారిని గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను. అవన్నీ కూడా ఈ 45 రోజుల కాలాన్ని అన్ని కూడా పక్కన పెట్టి మనందరం కూడా పార్టీ కోసం లక్ష్యంగా పనిచేయాలి. మనందరం తెలుగు ఒకటే నినాదం, ఒకటే జెండా, ఒకటే ఎజెండా. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో మరొకసారి ముఖ్యమంత్రి చేయాలనేదే మన లక్ష్యం. మన జెండా ఒకసారి ఎగరవేయాలనేదే మనందరి లక్ష్యం. కాబట్టి దయచేసి మరొకసారి ఏమన్నా అభిప్రాయ భేదాలు ఉంటే మీలో మీరు సమన్వయం చేసుకుని సరిదిద్దుకుని రాబోయే 45 రోజులు నేను కూడా మానిటర్ చేస్తాను. మరొక 4-5 టీములు కూడా అందరూ కూడా పర్యవేక్షిస్తాను. కాబట్టి ఏ ఒక్కరు కూడా అశ్రద్ధ చేయకుండా పార్టీ యొక్క కార్యక్రమంలో పూర్తిగా భాగస్వాములు అవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, నేనైతే ఎంత 100% నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా అంతే 100%గా పనిచేయాలని భావిస్తూ ఉంటాను. కష్టపడే వాళ్ళకే నా చుట్టూ లేదా ఎవరి చుట్టూ జరిగిన నన్ను దయచేసి పదవులని ఇప్పుడు నేను నాతో పాటు పార్టీని కూడా బలోపేతం చేసి, గ్రామ స్థాయిలో బలోపేతం చేసి, మండల స్థాయిలో బలోపేతం చేసి కష్టపడే తీరని నాకు ఖచ్చితంగా నేను నా దగ్గరకు వచ్చి అడగాల్సిన పని లేదు, నేనే చేస్తాను.
అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు కింద స్థాయి కార్యకర్తలు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గుర్తిస్తానని సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ సమావేశానికి అంతర్వేదిలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సుల అనంతరం జీఎం హరీష్ బాలయోగి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అంతర్వేది నుండి ఎన్నికల ప్రచారం కొనసాగింది. ఈ కార్యక్రమంలో హరీష్ బాలయోగితో పాటు జనసేన పార్టీ రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవవర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సంక్షేమం అందేలా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమితోనే సాధ్యమన్నారు. రాజోలు నియోజకవర్గ పరిధిలో సకినేటిపల్లిలో ప్రతి ఇంటికి వెళ్లి 6 గ్యారంటీల మేనిఫెస్టోను అందజేశారు. వాటి గురించి వివరించారు. ప్రజల వెంట ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి దేవవర ప్రసాద్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తండ్రి జీఎంసీ బాలయోగి ఆశయాలను నెరవేరుస్తానని మాటిచ్చారు. ఇంకొన్ని రోజుల్లో అరాచక పాలన పోయి ప్రజాపాలన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు హరీష్ బాలయోగి. మీరు వేయించి మమ్మల్ని ఆస్వాదించారు. చూడండి ఒకసారి గమనించాలి. చైతన్య రథం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూర్తి సహకారం నేను అన్ని ప్రజలందరికీ ఒక్కటే తెలియజేస్తున్నాను. మా నాన్నగారి విధంగానే నేను అందరితో కలిసి నడుస్తానని ఎప్పుడో ప్రజలందరికీ కూడా తెలియజేసుకున్నా. ఆయన అనుకున్న ఆశయాలు, ఆయన అనుకున్నప్పుడు బ్రిడ్జ్లు అయినా సరే, ఆయన అనుకున్న కళలు ఏమేమి నెరవేరలేదో, రైల్వే లైన్ అయినా సరే ఖచ్చితంగా దాని బాధ్యత తీసుకుని నేను పూర్తి చేస్తానని ప్రజలందరికీ కూడా తెలియజేసుకున్నాను. అదేవిధంగా రాజూల్లో జనసేన అసెంబ్లీ అభ్యర్థి యానాం, కనకాలపేట, జమ్మూ బాడ్వా, యూకేవీ నగర్, భీమ్ నగర్ తదితర గ్రామాల ప్రజలు ఏళ్ల తరబడి డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న దుర్వాసన, పొగ, పొల్యూషన్తో అనేక రోగాల బారిన పడుతున్నారని తక్షణమే తొలగించాలని గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. యానాం, కనకాలపేట, జమ్మూ బాడ్వా, యూకేవీ నగర్, భీమ్ నగర్ తదితర గ్రామాల ప్రజలు ఏళ్ల తరబడి డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న దుర్వాసన, పొగ, పొల్యూషన్తో అనేక రోగాల బారిన పడుతున్నారని తక్షణమే తొలగించాలని గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో పుదుచ్చేరి చీఫ్ సెక్రటరీ శరత్ చౌహాన్, పరిపాలనాధికారి మునిస్వామిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ఆ గ్రామస్తులు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్లో చెత్త పేరుకుపోవటం, దానికి తోడు ప్రతి 30 నుంచి 40 టన్నులు వేయటం వలన ప్రతిరోజు ఆయా పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని, ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఈ డంపింగ్ యార్డ్ తక్షణమే తొలగించాలని కోరారు. లేకుంటే తీవ్ర స్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గత 25 సంవత్సరాల నుంచి మా కనకాలపేటలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసిన తర్వాత అది భీమనగర్, యూకేగి నగర్ 2 గ్రామాల మీద కూడా ఆ దుర్వాసన, దుర్గంధం, పొగ వ్యాపించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురవడం జరుగుతుందండి. కానీ ఎవరు కూడా, ఏ నాయకులు కూడా దీన్ని పట్టించుకోలేదు. ఇది కేవలం ఒక వాటర్ బాడీలో ఉన్నటువంటి ప్రదేశంలో ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా రెడ్ జోన్ ఏరియా కావడం వల్ల ఇది గోదావరి వచ్చినప్పుడు ఈ చెత్త అంతా కూడా గోదావరిలో గెలిపోయి జలచరాలు చచ్చిపోయి దాంట్లోనే మత్స్యకారులకి కూడా చాలా జీవనోపాధి విఘాతం కలుగుతుంది. అలాగే రైతులు కూడా గ్రీనరీ పోతుంది, గ్రీనరీ అంతా నాశనం అయిపోయి రైతులు కూడా ఇబ్బంది కలుగుతుంది. అలాగే స్టూడెంట్స్ వెళ్తున్నారు రోజు స్కూల్కి వెళ్ళి స్టూడెంట్స్ కానీ ఎన్హెచ్లోంచి వెళ్ళి రహదారిలో వెళ్ళేటువంటి వీళ్ళకి కానీ మన బీచ్కి వచ్చేటటువంటి పర్యాటకులకు కానీ అందరికీ కూడా ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని ఎక్కడో దూరంగా పెట్టండి అని చెప్పి అనేక సార్లు మేము చెప్పడం జరిగింది. అయినప్పటికీ అదేమో అలా జరగలేదు, ఇది మార్చడం జరగలేదు. కానీ ఈ పరిస్థితిని గమనించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ వారు స్పందించి దీన్ని ఇమీడియట్గా ఇక్కడి నుంచి తొలగించమని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. లేదంటే మీ మీద ఫైన్ వేస్తాం, ఫైన్ కట్టాలి, దీన్ని ఇమీడియట్గా తొలగించమని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ వారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇచ్చినప్పుడు దాన్ని కూడా ఒబే చేసి అక్కడ ఏదో బోగస్ పత్రాలు సమర్పిస్తున్నారో తీసేసామని చెప్తున్నారు తప్పితే ఇక్కడ మాత్రం తొలగించట్లేదు. ఇక్కడ మాత్రం ఇంకా చెత్త వేయడమే జరుగుతుంది.
ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము దీని మీద ఇవాళ సిఎస్ గారు వచ్చారు ఇక్కడికి. సిఎస్ గారు వచ్చిన తర్వాత ఆయనకి ఈ విషయాన్ని అంతా మనం తెలియపరచాలని చెప్పి, ఇలాగే ఊరుకుంటే ఇది అలాగే జరిగిపోతుంటుంది అని చెప్పి మేము ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే ఇది వాటర్ బాడీ, తర్వాత ఇదేమో ఫ్లడ్ జోన్ ఏరియా, తర్వాత ఎన్హెచ్కి అతి సమీపంలో ఉంది, తర్వాత గ్రామాలకి ఏ గ్రామానికి కూడా చాలా అతి దగ్గరలో ఉంది. ఈ 3 గ్రామాలకు కూడా అతి దగ్గరలో ఉండి దీని నుంచి వచ్చిన పొల్యూషన్ వల్ల అనేక రకాల రోగాలకు బారిన పడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ 3 గ్రామాల్లో ఈ మధ్యకాలంలో క్యాన్సర్ వచ్చి చనిపోయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ యొక్క డంపింగ్ యార్డ్ని ఇమీడియట్గా అనాథరైజ్డ్ డంపింగ్ యార్డ్, ఇది ఆథరైజ్డ్ డంపింగ్ యార్డ్ కాదు. దీనికి ఏ రకమైన పర్మిషన్ కానీ ఏ రకమైన లేవు, లైసెన్సులు లేవు. కానీ అనాథరైజ్డ్ డంపింగ్ యార్డ్లోకి ఇంకా చెత్త తరలించడం మానేసి మీరు ఎక్కడ వేసుకుంటారో మాకు తెలదు, మీరు ఎక్కడ వేస్తారో తెలదు, మీరు ఏదో ప్లేస్ని అరేంజ్ చేసుకుని ఆ ప్లేస్లో వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తాళ్లరేవు మండలం తాళ్లరేవు ప్రధాన రహదారి 216పై శనివారం తెల్లవారుజామున పొగమంచు విపరీతంగా కురవటంతో రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనదారులు వారి వాహనాలను పరిమిత వేగంతో హెడ్లైట్ల సహాయంతో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు ప్రధాన రహదారి 216పై శనివారం తెల్లవారుజామున పొగమంచు విపరీతంగా కురవటంతో రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనదారులు వారి వాహనాలను పరిమిత వేగంతో హెడ్లైట్ల సహకారంతో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుమారు 2 గంటల పాటు ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఏ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు శనివారం చేపట్టారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీ నాగమల్లేశ్వరరావు, తనిఖీ అధికారి జె రామలింగేశ్వరరావు, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ సమక్షంలో హుండీలు లెక్కించారు. 70 రోజులకు గాను ఆలయ ప్రధాన హుండీ 5,57,638, నిత్య కళ్యాణం వద్ద కట్న కానుకలు హుండీ 4,95,233, అన్నదానం హుండీ 1,58,085, వెరసి మొత్తం 12,10,956 ఆదాయం సమకూరిందని, ఒక విదేశీ డాలర్, టైటన్ వాచ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ మొత్తాన్ని స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాలో జమ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పెన్మత్స వాసురాజు, మట్టపర్తి శివ, శివరాంబాబు, భక్తులు, సేవకులు, గ్రామస్తులు, ఆలయ అర్చక, పురోహిత కార్యాలయ సిబ్బంది ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ముమ్మిడివరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి రాజీనామా చేసిన పితాని బాలకృష్ణ కర్నూలు జిల్లా తుగ్గలలో మేమంతా సిద్ధం కార్యక్రమంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన పితాని బాలకృష్ణ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శరత్ చౌహాన్ కుటుంబ సభ్యులు. మండలం మురమళ్ళ టీడీపీ కార్యాలయం వద్ద కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామం నుండి సంగాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సుమారు 300 మంది అగ్నికుల క్షత్రియులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిక. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.